మనం ఇప్పుడు క్వశ్చన్ కానీ కరెక్ట్గా అడగలేదు అనుకోండి, ఆ చాట్ జీపీటీ దాని ఇష్టం వచ్చినట్లుగా ఆన్సర్ చెప్తుంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక బ్యాడ్ ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే న్యూటన్స్ లా గురించి నాకు చెప్పు అంటే, యాక్చువల్గా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. ఇదే క్వశ్చన్ని మనం బెటర్గా ఎలా అడగచ్చు, న్యూటన్స్ ఫస్ట్ లా థర్డ్ క్లాస్ స్టూడెంట్కి అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్తో నువ్వు చెప్పు. చూసావా మనం ఎన్ని డీటెయిల్స్ ఇచ్చాము. ఇది బెస్ట్ ప్రాంప్ట్ అనమాట. అంటే ఇక్కడ గుడ్ ప్రాంప్ట్ అని ఎలా చెప్పానంటే, మనం న్యూటన్స్ ఫస్ట్ లా గురించి అడిగాము. సెకండ్ ఏంటంటే ఇది థర్డ్ క్లాస్ స్టూడెంట్కి కావాలి, సో సింపుల్గా చెప్పు అంటే అప్పుడు దానికి అర్థం అవుతుంది అనమాట. దాన్ని ఎంత సింప్లిఫై చెప్పాలి, సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పాలి, ఏ ఏజ్లో. ఇలా మనం ఇయర్స్ని కూడా అడగచ్చు. న్యూటన్స్ ఫస్ట్ లాని 5 years చదివే ఒక అబ్బాయికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యు 2 pointsలో అంటే అలాగే చెప్తుంది. దీన్ని బెస్ట్ ప్రాంప్ట్స్ అంటారన్నమాట. ఎంతకంటే బెటర్గా కూడా ప్రాంప్ట్ చేయొచ్చు. అది కూడా మనం మాట్లాడదాం.